యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో పాటు దేవర కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య మూవీతో కెరియర్లో మొదటిసారిగా డిజైటర్ అందుకున్న కొరటాల శివ దేవర మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమాని భారీ బడ్జెట్తో గ్రాండ్ స్కేల్లో 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ గ్లిమ్స్ కాస్త ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం సినిమాని అనౌన్స్ చేసినప్పుడే ప్రకటించారు. ఇక ఎప్పటికే ఈ సినిమా 85% పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఖచ్చితంగా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసేలా మూవీ టీం మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో పడింది. ఇలాంటి తరుణంలో ఏపీ ఎలక్షన్స్ కారణంగా దేవర రిలీజ్ని పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా లేటెస్ట్గా ఫిలిం సర్కిల్లో ఓ సమాచారం వినిపిస్తుంది. ఎలక్షన్ టైంలో సినిమాని విడుదల చేస్తే అది కాస్త సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ దేవర రిలీజ్ టైంలో ఏపీ ఎలక్షన్స్ ఉంటే మాత్రం సినిమాని పోస్ట్పోన్ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది. దేవర పోస్ట్పోన్ అయితే అదే తేదీ అంటే ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ని దానికంటే ఓ వారం ముందు సిద్ధు జొన్నలగడ్డ ఢిల్లీ స్క్వేర్ మార్చి 30న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వనీయ వర్గాల సమాచారం. నిజానికి ఢిల్లీ స్క్వేర్ ఫిబ్రవరి 9ని రిలీజ్ కావాలి. కానీ ఆ డేట్కి రవితేజ ఏగల్ సినిమా రాబోతుంది. అందుకే దేవర రిలీజ్ పోస్ట్పోన్ అయితే మార్చి 30న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ స్టార్, ఢిల్లీ స్క్వేర్ ఈ 2 సినిమాల రిలీజ్లు దేవర మూవీపైనే డిపెండ్ అయి ఉన్నాయి.